మెగా ఫ్యాన్స్‌కైతే ఒక గుడ్ న్యూస్ అండి. మన మెగాస్టార్ చిరంజీవి గారి క్రేజీ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. క్రేజీ క్రేజీ డైరెక్టర్స్‌తో క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్‌నైతే మన ముందుకు తీసుకురాబోతున్నాడు. అందులో కొన్ని పాండ్య మూవీస్ గూడా ఉన్నాయి. అయితే మనం చిరంజీవి గారి నుంచి వస్తున్న అప్‌కమింగ్ మూవీస్ ఏంటి? ఏ డైరెక్టర్స్‌తో ఏ ప్రాజెక్ట్స్ మన ముందుకు తీసుకురాబోతున్నాడు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఈ అప్డేట్స్ అయితే చాలా కష్టపడి తెలుసుకొని మరి వీడియో చేసి మీకు అందజేస్తున్నాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మెగా ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మన చిరంజీవి గారి నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ 'మనశంకర వరప్రసాద్' గారు. ఈ మూవీని అనిల్ రావిపూడి గారైతే డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో మన నయనతార గారైతే హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఇప్పటికి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి, ఆ సాంగ్స్ అయితే దుమ్ము దులుపుతూ అయితే దూసుకుపోతున్నాయి. అండ్ మంచి హిట్ టాక్‌ని అయితే సొంతం చేసుకున్నాయి. అండ్ ఇందులో మన విక్టరీ వెంకటేష్ గారైతే ఒక స్పెషల్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. అండ్ వీరి మధ్యలో కూడా ఒక మాస్ సాంగ్ ఉండబోతుంది. అది త్వరలో మన ముందుకు వస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల కారణంతో ఈ మూవీని తెరకెక్కించారు. అండ్ ఈ మూవీ వచ్చేసి ఈ 2026లో జనవరి 11 లేదా జనవరి 13న మన ముందుకొస్తుంది. చిరంజీవి గారి నుంచి వస్తున్న సెకండ్ మూవీ 'విశ్వంబర'. ఈ మూవీని బింబిసార ఫేమ్ వర్షిత గారైతే డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో మన త్రిష గారు అండ్ ఆషిక రంగనాథ్ గారైతే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ పీడకల్ డ్రామాగా అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ 2026 మేలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి అండ్ బాబీ గారి డైరెక్షన్‌లో ఒక పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ అయితే తెరకెక్కబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. అందులో రక్తం మడుగులో తడిసిన గుడ్డల్ని చూయిస్తూ 'ద బ్లడీ బెంచ్ మార్క్' అనే టైటిల్ కార్డ్‌ని అయితే రిలీజ్ చేశారు. దీంతో మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పీక్స్‌లో పెరిగిపోయాయి. అండ్ వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ మూవీ పైన అయితే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రెజెంట్ మన చిరంజీవి గారు 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ షూటింగ్స్‌లో, ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు కాబట్టి దాని ప్రమోషన్స్ ఇలా మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించే అవకాశాలున్నాయి. అండ్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి లేదా మార్చ్‌లో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ మనకు రిలీజ్ వచ్చేసి 2026 దసరా లేదా దీవాళి కానుకకు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. లేదంటే 2027 పొంగల్‌కి వచ్చే అవకాశాలున్నాయి. మన చిరంజీవి అండ్ శ్రీకాంత్ ఓదెల గారి కాంబినేషన్‌లో కూడా ఒక క్రేజీ పాండ్య ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. ఈ మూవీకి సంబంధించి కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. రక్తం మడుగులో తడిచిన చేతులను చూయిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీపై కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది. అండ్ మన శ్రీకాంత్ ఓదెల గారు మన నాని గారితో 'పారడైజ్' మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్, ప్రమోషన్స్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ని ప్రారంభించే అవకాశాలున్నాయి. అండ్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి మనకు 2026 ఎండింగ్‌లో స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ మన మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను అండ్ చిరంజీవి గారి కాంబినేషన్‌లో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయితే తెరకెక్కబోతుంది. దీనికి సంబంధించిన స్టోరీ, స్క్రిప్ట్ లైన్ అయితే ఇంకా పూర్తి కాలేదు. అండ్ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాలంటే మనకు 2026 ఎండింగ్ లేదా 2027 వరకైతే వెయిట్ చేయాల్సిందే. మన చిరంజీవి గారు 'వెంకీ అట్లూరి' గారి డైరెక్షన్‌లో కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే చేయబోతున్నారు. 'వెంకీ అట్లూరి' గారు రీసెంట్‌గా తెరకెక్కించిన 'లక్కీ భాస్కర్' మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ మూవీ పైన కూడా మంచి బజ్ అయితే ఏర్పడుతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన స్టోరీ, స్క్రిప్ట్ లైన్ అయితే ఇంకా పూర్తి కాలేదు. అవి మొత్తం పూర్తయిపోయి ఈ మూవీ తెరకెక్కాలంటే ఇంకో 1 ఇయర్ అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికైతే ఇది గైస్ మన మెగాస్టార్ చిరంజీవి గారి క్రేజీ లైనప్. ఈ లైనప్‌లో మాస్ మూవీస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి, అండ్ పీరియాడికల్, సైన్స్ ఫిక్షన్ మూవీస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు జెన్యూన్‌గా వాల్యుబుల్ అనిపిస్తే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. మీరు ఎన్నో ఛానెల్స్ ఫాలో చేస్తారు. ఇలా మంచి మంచి కంటెంట్ ఇచ్చి మన ఛానెల్ కూడా ఫాలో చేసి రెగ్యులర్‌గా ఫాలో చేయండి. జెన్యూన్ అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.